గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి అన్నయ్యకి నమస్కారం అండ్ మరియు తెలంగాణ ప్రజలకందరికీ నేను నమస్కారం చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు హెల్ప్ చేయాలని. నాది బ్యాక్ హోమ్ గ్రామం వచ్చి గుండ్లపోచంపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ నేను యూఎస్లో ఉంటాను. ఫర్ ద పాస్ట్ 24 years నుంచి యూఎస్లో ఉంటున్నాను. మా గుండ్లపోచంపల్లిలో నిన్న ఫ్రమ్ జిహెచ్ఎంసి మేడ్చల్ ఆఫీస్ నుంచి ఏసీపీ సుకన్య గారు జేసీపీ తీసుకొని మనుషుల్ని పోలీసుల్ని తీసుకొని వచ్చి సడన్గా మాకు టైం ఇవ్వకుండా కొంతమంది సెలెక్టెడ్గా కొన్ని కుటుంబాలది ఇల్లులు పర్మనెంట్ స్ట్రక్చర్ విత్ నో ఇంటిమేషన్ నో పర్మిషన్ వచ్చేసి జేసీపీతో డిస్మాంటిల్ చేసేసారు. దీనివల్ల మా ఇంట్లో మా అమ్మ మా నాన్న వృద్ధులు వాళ్ళు 75-80 years old ఉంటారు. అండ్ ఈ సడన్గా చూసేసి మా మదర్ బ్రీత్లెస్ అయిపోయారు అండ్ హాస్పిటలైజ్ అయిపోయారు. అండ్ ఎందుకు ఇలా జేసీపీతో కూలగొడుతూ డెమాలిష్ చేస్తున్నారని అడగగా మీరు కోర్టుకు వెళ్ళండి మాకు సీఎంఓ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా జేసీపీతో ఎంతమంది రిక్వెస్ట్ చేసినా వినకుండా నాకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి డెమాలిష్ చేసేసారు. మేము ఈ ఇల్లు 2002లో కట్టుకున్నాము. మెయిన్ రోడ్కి లేదు, మా పట్టా భూమిలో ఎఫ్టీఎల్లో కాదు, నాలాలో కాదు, 100 feet అవే రోడ్ నుంచి మేము కట్టుకున్నాము. మేము ఎవరిది ఆక్రమించలేదు. అండ్ సడన్గా వచ్చేసి భయభ్రాంతులకు గురి చేశారు ఆ గ్రామంలో, గుండ్లపోచంపల్లి గ్రామంలో. సో ఏ విధంగా డిస్మాంటిల్ చేశారో మీరు చూడండి. ఈ విధంగా మా ఇంట్లో రేకులు కూర్చేస్తుంటూ పిల్లర్ని కూల్చేశారు అండ్ మధ్యలో క్రాక్స్ పెట్టారు ఇంటికి. అండ్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ పాపము కెమెరాలు ఉంటే కాస్ట్లీ ఐటమ్స్ ఉంటే వాటిని మొత్తం డిస్మాంటిల్ చేసేసారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. డెమాలిషన్ స్టార్ తెలుసు కదా ఎవరో, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో ఇండ్లు కట్టిన చరిత్ర, భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ డెమాలిషన్ స్టార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం కూల్చివేతలే కనబడుతున్నాయి, కట్టుడేలా కనబడతలేదు. తాజాగా ఏంటంటే ఇక్కడ మనం మేడ్చల్ జిల్లాలో ఉన్నాము. ఈ మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ మండలంలో ఉన్నటువంటి గుండ్లపోచంపల్లి గ్రామం ఇది. అయితే గ్రామం ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కదా, ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్నది. అయితే మనకు క్రాక్స్ చూస్తుంది కదా, ఇది సుజాత రెడ్డి గారిది ఇదంతా ప్రాపర్టీ. మేడం ఆమె వీళ్ళ కూతురు ఎన్ఆర్ఐ. ఆమె అక్కడికి వెళ్ళినా ఫోన్ చేసింది. దాదాపు ఒక 10 రోజులకి వెళ్ళి ఫోన్ చేస్తుంది రోజు. అయితే ఇటీవల మరి ఇక్కడ మున్సిపల్ అధికారులు వచ్చి ఇక్కడ దాకా వాళ్ళ గెట్టు ఉన్నది, ఇక్కడ వరకు వాళ్ళ పర్మిషన్ ఉన్నది. పర్మిషన్ ఇచ్చింది ఇంతకుముందు మాజీ సర్పంచ్ వాళ్ళ తమ్ముడేదో ఎత్తిపోయింది. మాజీ సర్పంచ్ గారు ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిండ్రు అక్కడ దాకా. ఇప్పుడు ఇక్కడ రేకులన్నీ ఊడబీకి తీసుకొని వచ్చి ఇలా గులగొట్టి రేకులు ఇక్కడ వేసారు. దానికి గల కారణం ఏందో ఇప్పటిదాకా చెప్తలేరు. మరి గతంలో ఇక్కడ 2 కల్చర్లు నడుస్తున్నాయి, వీవీఐపీ కల్చర్ నడుస్తుంది, వీఐపీ కల్చర్ నడుస్తుంది. ఇదే జిల్లాల ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి మల్లారెడ్డి గారి కాలేజ్ బాజాబ్తా ఈరోజు అది చెరువులో ఉందని చెప్పిండ్రు. మన డెమాలిషన్ స్టార్ రేవంత్ రెడ్డి గారిని ఎన్ని తిట్టాలో అని తిట్టిండు. అయినా కానీ ఇవాళ కన్నా కాలేజ్ దగ్గర పోలే, కూలగొట్టలే, ఏం చేయలే. ఇక కంటిన్యూ అవుతుంది. అది ఎట్లయితుంది అనేది డెమాలిషన్ స్టారే చెప్పాలి. మొత్తానికి ఈ బిల్డింగు ఈ రేకులు పీకడం వల్ల చూడు మొత్తం పర్రెలు వచ్చినాయి. ఇప్పుడు మొత్తం ఇక్కడ కట్టిన బిల్డింగు పర్రెలు వచ్చినాయి. ఇవన్నీ దుకాణదారులు వీళ్ళందరూ వ్యాపారం చేసుకుంటారు. పెద్ద మనిషి ఒక ఆమె ఉంటుంది, ఆమె నడిపించుకుంటుంది అక్కడ. ఒకసారి ఇక్కడికి వచ్చి అసలు ఏమైంది అనేది మనం అడుగుదాం. వీళ్ళను స్థానికంగా షాప్లు ఉన్న వాళ్ళు అడిగిన తర్వాత మనం ఇది చేద్దాం. అన్న నమస్తే డాక్టర్ సాబ్. నమస్తే. ఇదే మీ హాస్పిటల్? ఇది రెంట్కుంటారా? ఓకే. మైకి మీరు రెంట్కుంటారా ఇక్కడ? ఓకే 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 ఓకే. ఎందుకు సార్, ఎందుకు మీరు ఎప్పటి ఉంటుంది ఇక్కడ? 15 సంవత్సరాలు సార్. 15 years కెళ్ళి ఎప్పుడన్నా ఏమన్నా కంప్లైంట్లు కానీ ఇక్కడ ఏమన్నా గట్టినరని కానీ? రాలేదు సార్, నోటీస్ ఎప్పుడు రాలే. ఓకే. ఇప్పుడే ఎందుకు గులగొట్టినరు? ఏమో సార్, అది మాకే అర్థం కాలేదు. ఎందుకో తెలియలే. మేము కూడా అన్నాము ఎందుకమ్మా. ఏ టైంలో జరిగింది? 11-12 గంటలకు. ఎప్పుడు? ఎన్నో తారీఖు? అది మన డేట్ ఎప్పుడు పెట్టా? 23వ తారీఖు. ఏం నోటీసులు ఏమన్నా ఇచ్చిండ్రా? ఎందుకు కూలగొడుతుండ్రు అది ఇది ఏం చెప్పలే? ఏమి ఇవ్వలేదు, నోటీసులు ఏమి ఇవ్వలేదు సార్. కోర్టుకెళ్ళా? మీరు ఓనర్ కదా, మీరు చెప్పండి అసలు ఎందుకు కూలగొట్టినా ఏమని చెప్పిందా? కోర్టు నుంచి
అమ్మా అమ్మా ఓకే నేను మళ్ళీ మాట్లాడతాం అమ్మా మీతో మళ్ళీ మాట్లాడతాగమ్మా సరే చెప్పండి ఎక్కడికి వెళ్ళి వచ్చింది సీఎం ఆఫీస్కి వెళ్ళి వచ్చింది మీరు చెప్పండి అమ్మా ఇది ఎవరిది ఎక్కడి దాకా మీది దగ్గర పెట్టుకొని చెప్పండి కట్టెల దాకా కట్టెల దాకా మీది ఓకే ఎందుకు గులగొట్టిండ్రు ఏమని చెప్పిండ్రు మీతోని మాకు పర్మిషన్ ఇచ్చి నేనన్నా ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావు నువ్వు పోలీసు వాళ్ళని అడిగితే మాకు తెలియదు మేడం అని అడిగన్నారు ఎవరు మేడం ఎవరు నాకేం తెలుసా ఎవరు టౌన్ ప్లానింగ్ ఆఫీసరా ఎవరా మా బిడ్డకు తెలుస్తాయి అన్ని సార్ లైన్లో ఉండండి మేడం ఇప్పుడు మాట్లాడండి సార్ ఓకే అయితే ఇప్పుడు ఎక్కడ దాకా మీద రేకుల దాకా మీరు ఉన్నారా కులగొట్టేప్పుడు నిలబడ్డా కడ్డం నిలబడ్డా పండ్లు పెట్టి గుంజిరు ఇటు దాకా వచ్చింది అది ఏ పనులు जेसीबी बेटी आप क्या करते हैं इधर हमारा दुकान है ना सर आपका दुकान है हाँ गोल्ड शॉप आपका है हाँ क्या हुआ उस दिन बोलो हम उसको परमिशन के वास्ते बोले हमारे को नोटिस नहीं है परमिशन कुछ भी नहीं दिया हाँ మేడం జరా ఒక 2 గంటలు 3 గంటలు టైం ఇచ్చాయి మేము తీసేస్తాం పైన నుంచి ఒకటి ఉంటాం తీసేస్తాం లేదా మేము కానీ టైం ఇవ్వం మేము వల్ల కొడతామని చెప్తాం అంతే టైం కూడా ఇలే 2 గంటల టైం అడిగినా సార్ నేను నువ్వు పన్ను కడతావా దీనికి సార్ పన్ను కడుతుండ్రా మీకు వస్తారమ్మా పన్ను మీరు పన్ను కడుతుండ్రు ఒక్క నిమిషం అమ్మ ఇక్కడి అమ్మ ఇప్పుడు చెప్పండి అసలు ఏమయ్యో చెప్పండి ఎన్ఆర్ఐ మీ పేరు చెప్పండి అమ్మా నా పేరు జ్యోతి సార్ నా పేరు జ్యోతి నేను యుఎస్ ఉంటాను సార్ నేను యుఎస్ ఉంటాను 23rd ఫిబ్రవరి రోజు అరౌండ్ 11:30 అట్లా వచ్చింది సార్ సీఎం ఆఫీస్ నుంచి వచ్చామని చెప్పేసి వితౌట్ నోటీస్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వచ్చేసి దబా గూలగొడుతుంది సార్ కాదు సీఎం ఆఫీస్కి ఏం సంబంధం అమ్మా సీఎం ఆఫీస్కి ఏం సంబంధం ఇది ఈ రేకులది తెలీదు సార్ అసలు ఒక 30 ఇండ్లను కూలగొట్టిండ్రు సార్ ఇట్లా కాదు మీ మదర్ ఏం చెప్తున్నా కోర్టుకి వెళ్ళి వచ్చినాము అని చెప్పిందట సీఎం ఆఫీస్కి మీకేం సంబంధం ఇదేమన్నా సెక్రటరియటా ఇది మీదేమన్నా ఇదేమన్నా మల్లారెడ్డి ఆఫీసా ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆఫీసా ఏం ఆఫీస్ అని కూలగొట్టిందమ్మా మీరు సీఎం ఆఫీస్కి ఎందుకు వచ్చింది ఫోను చెప్పింది సార్ హై లెవెల్ నుంచి మాకు పర్మిషన్ ఉంది అని చెప్పేసి దబా కూలగొడుతుంది రేకులే అడ్డం అనుకుంటే తీసేస్తామమ్మా కొంచెం టైం అన్నా కూడా అసలు ఆగుతలేదు సార్ ఆమె ఎంత ఆవేశంగా ఉందో పర్మిషన్ ఉందా మై బిల్డింగ్ కు బిల్డింగ్ కి పర్మిషన్ ఉంది సార్ 2004 లో పర్మిషన్ తీసుకున్నాము ట్యాక్స్ కడుతున్నాం రెగ్యులర్ గా ట్యాక్స్ డాక్యుమెంట్స్ కూడా నేను పంపిస్తాను సార్ నా దగ్గర ఉన్నాయి అన్ని ట్యాక్స్ డాక్యుమెంట్స్ కూడా కరెంట్ గా చూడండి సార్ ట్యాక్స్ డాక్యుమెంట్ కూడా ఉన్నాయి అసలు ఓపెన్ కాకనే మేము టైం కూడా ఇయ్యం సార్ ట్యాక్స్ కట్టేసుకుంటాం సార్ బిల్డింగ్ కి ఇప్పుడు ఈ బిల్డింగ్ ప్రాపర్టీలో ఎట్లా వస్తుంది సార్ ఆమె ఇప్పుడు ఈ బిల్డింగ్ పర్మిషన్ ఎవరి మీద ఉందమ్మా మా నాన్న పేరు మీద ఉంది సార్ మా నాన్న ఉన్నారు ఇంట్లో ఉన్నారు పెద్ద మనిషి ఆయన సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా నాన్న పేరు మీద ఉంది సార్ ఇప్పుడు మీ పర్మిషన్ ఇచ్చే సర్పంచ్ వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడనే ఉండమ్మా అండ్ మేము ఎట్లాంటి వైలేషన్స్ లేవు సార్ ఇప్పుడు గ్రామ పంచాయత్ దగ్గర రోడ్ మీద ఉన్నాయి సార్ ఇల్లు ఒక్కటి కూడా టచ్ చేయలేదు సార్ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ ఈ ఒక్క ఇల్లు ఎందుకు టార్గెట్ చేసింది సీఎం ఆఫీసు ఏమో తెలియదు సార్ మరి తెలీదు ఇంటెన్షన్ ఏంటో తెలియదు సార్ ఎందుకు అట్లా వచ్చి అట్లా ఎందుకు డెమాలిష్ అంటే మాకు అర్థం కాదు ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా పనులు ఉన్నాయి ఈ గుండ్లపోచంపల్లి గ్రామంలో ఒకటే ఇల్లు ఎందుకు పడ్డది ఇది ఏమైనా పాత పగలు ఉన్నాయా ఏమైనా కోపాలు ఉన్నాయా దేనికోసం అన్నట్టు అక్కడ సీఎం ఆఫీస్కి వెళ్ళి వచ్చింది తెలియదు సార్ మాకు ఏం తెలియదు సార్ అసలు ఏమి నోటీస్ లేదు ఇంటిమేషన్ లేదు అసలు అది లీగల్ ప్రాపర్టీ సార్ లీగల్ ప్రాపర్టీ మీద వచ్చి ఎలా గులగొడతారు సార్ ఆ పెద్ద వాళ్ళు వృద్ధులు సార్ అక్కడ 5 డాటర్స్ ఒక్కరు కూడా లేరు సార్ మా తల్లిదండ్రుల దగ్గర వాళ్ళని భయాందోళనకు సృష్టి చేసింది సార్ ఆ మేడము పోలీసులు సార్ 20 మంది పోలీసులను తీసుకొని వచ్చింది అదే మీ అమ్మ చెప్తుంది నేను జేసీబీకి అడ్డం పోయినా కానీ నోకేసి గులగొట్టినని చెప్తుంది అసలు వింత లేదు సార్ డెమోక్రసీ లేదా సార్ లీగల్ ప్రాపర్టీ మీద ఎట్లా వస్తుంది అక్కడ ఏదన్నా అవును ట్రాఫిక్ ఇబ్బంది ఉందన్నా లేకుంటే వైలేషన్ ఉంది నాళ్ళ మీద ఉందన్నా లేకుంటే ఎఫ్టీఎల్ కట్టిందన్నా ఏదన్నా ఇల్లీగల్ ఉంటే చెప్పనట్టు నోటీస్ ఇవ్వనట్టువి
ఓకే ఓకే దట్ ఈస్ లీగల్ ప్రాపర్టీ సార్, దట్ ఈస్ లీగల్ మీరు ఏమనుకుంటారు దీని వెనక ఎందుకు సీఎం ఆఫీస్ కి ఎందుకు సంబంధం ఉందని మీరు ఎందుకుంటారు? భయాందోళన క్రియేట్ చేసిండు సార్ ఊర్లో, కూలగొడతాము అని ఒక భయాందోళన. ఒక 30 మంది ఇళ్ళని కూలగొట్టిండ్రు సార్. 30 మంది ఇళ్ళని ఇట్లా భయాందోళన క్రియేట్ చేసిండ్రు ఊర్లో. ఆ ప్రజలు ఎప్పటి నుంచి వాళ్ళ ఈ సొంత ఇళ్లలో ఉంటూ ట్యాక్సులు కడుతున్నారు సార్. ప్రతి ఒక్కరు కూలగొట్టిన ప్రతి ఒక్కరు ట్యాక్సులు కడుతున్నారు సార్. 30 ఇండ్లు ఎక్కడ ఉన్నాయమ్మా? ఇగో ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు మన ఇంటి ముందు ఇద్దరు ఉన్నారు, ఇంకా ఊర్లో ఉన్నారు సార్. అంటే ఒకటి లెక్క అంటే కొన్ని టార్గెట్ చేసి కొన్నే కూల కొడుతున్నారు కదా? కొన్నే సార్, టార్గెట్ చేసి సెలెక్టెడ్ గా కొన్నిళ్ళనే కొట్టిండ్రు సార్. కొన్నే కొట్టిండ్రు. ఓకే, మీరు ఎక్కడ ఉంటారమ్మా? మీరు ఏ కంట్రీలో ఉంటారు మీరు? నేను యుఎస్ లో ఉంటాను సార్. నేను యుఎస్ లో ఉంటాను, అమెరికాలో ఉంటాను సార్. ఓకే, కూలగొట్టిన ఆమె పేరు ఏం పేరు తెలుసా? మా ఆఫీసర్ ఎవరు ఆమె? సుకన్య మేడం సార్. ఏంటిది ఆమె పోస్ట్ ఏంది? ఆమె పోస్ట్ ఏంది? ఆమె అది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంట సార్. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుకన్య గారు, ఏసీపీ సుకన్య గారు. ఓకే ఓకే. అండ్ 20 మంది పోలీసులు వచ్చిండ్రు సార్ పేట బషీర్బాగ్ నుంచి. దొంగలమ్మా సార్, వాళ్ళంతా దొంగలు. అదే ఇక్కడ ఇప్పుడు మీ మదర్ ను చూస్తే పెద్ద మనిషి లెక్క ఉంది. మరి ఆమెకు వాళ్ళు ఏమన్నా తెలంగాణ గవర్నమెంట్ మరి మీ మదర్ ఏమైనా క్రిమినల్ అనుకుంటున్నారో ఏందో మరి? సరే సరే అమ్మా, నేను మళ్ళీ మీకు లైన్లోకి వస్తామా, మళ్ళీ ఫోన్ ఏం తీసుకుంటా. ఇక్కడ డెమాలిషన్ స్టార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ అంత పెద్ద మనిషి ఈమె, పెద్ద మనిషి గారు. మరి ఇక్కడ మీరు ఎక్కడ ఎవరైనా పెద్ద టెర్రరిస్టు లెక్క కనబడుతుందా, లేకుంటే ఇల్లు చెరువులో కనబడుతుందా, లేకుంటే ఇదే మనం కబ్జా చేసినట్టు కనబడుతుందా, ప్రభుత్వ స్థలం కనబడుతుందా, పక్కన పార్క్ కనబడుతుందా, లేకుంటే ఏదైనా భూదాన్ భూమి అనుకుంటున్నారా? ఇది ఖమ్మంలో కూలగొట్టింది కదా భూదాన్ భూములు, ఖమ్మంలో ఇల్లు కూలగొట్టిన భూదాన్ భూములు. ఆ భూదాన్ భూములు ఉన్నారా? ఇక్కడ ఐదుగురు కుమార్తెలు ఉంటారు. ఈ పెద్ద మనిషి మీకు ఎంతమంది బిడ్డలమ్మా? 5 బిడ్డలు ఉంటారు. కష్టపడి చదివించుకున్నారు, ఏదో ఇక్కడ కట్టుకున్నారు. ఇంకా కొన్ని మరిగల కిరాయిలు వస్తుంది, ఆమె బతుకుతుంది. ఆమె ఒక్క ముసలామె, పెద్ద ఒక మనిషి ఉన్నారు. ఇదిగో ఆయన పెద్ద మనిషి ఇంట్లో ఆరోగ్యం బాగున్నారు, ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరు నిస్సహాయాలను చూసుకొచ్చి కూలగొట్టడం ఏంది భయ? ఇది ఏం దరిద్రం ఇది తెలంగాణలో? 30 ఇండ్లేమో కూలగొట్టడం మొదలు టార్గెట్ చేసి కూడా అక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి. దేనికోసం ఈ పగ? దేనికోసం భయ పగ? ఇక్కడ మీరు ఎవరైతే చెరువులలో కడతారో వాళ్ళనేమో వదిలేస్తున్నారు, బండబూతులు తిట్టిన వాళ్ళనేమో వదిలేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు మీరు చుట్టాలు అయ్యే వరకు దోస్తానా ఒకటే పార్టీ పాత తెలుగుదేశం దోస్తులమని చెప్పి వదిలేస్తారు. ఇవాళ గీళ్ళు అలా కూలగొట్టేది నువ్వు అర్థం చూడు. మొత్తం పర్రెలు వచ్చినాయి లోపల పర్రెలు వచ్చినాయి, రేకులు కూడా కింద పడ్డాయి. అర్థమైందా? ఏమన్నా అయితే ఎవరు దీనికి బాధ్యులు? ఖచ్చితంగా దీని మీద వాళ్ళు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళు ట్యాక్సులు మొత్తం బరాబర్ కడుతున్నారు కదమ్మా, బరాబర్ ట్యాక్సులు మొత్తం కడుతున్నారు వాళ్ళు. అయినా కానీ టార్గెట్ చేసి మరీ ఈరోజు డెమాలిషన్ స్టార్ కూలగొడుతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇది బాధాకరం. ఈరోజు నేను చెప్తున్నా కదా, కర్ణాటకలో తిరిగినా, మొన్న కేరళలో తిరిగినా, ఏడ కూడా ఇల్లు కూలగొట్టే ముచ్చట లేదు. రోడ్డు 1 వే చేస్తున్నారు, రోడ్డు చిన్నగా అయితే 1 వే చేస్తున్నారు, కానీ ఇల్లు ఏడా ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలే. నేను అంత పెద్ద బెంగళూరులో తిరిగి చూపించిన, ఎక్కడ కూడా ఒక ఇల్లు కూలగొట్టలే. కానీ ఇదే దరిద్రం పోయి కొత్తగా మోపైంది. కష్టపడి రూపాయి పోగేసుకొని వాళ్ళ బిడ్డలు అమెరికాలో పోయి ఎన్నో స్కాలర్షిప్ల మీద చదువుకొని రూపాయి జమ చేసుకొని ఇక్కడ పంపుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూలగొట్టుడు, రేకులు వీసి ఊడబీక్కుడు, ఏంది దరిద్రం ఇది? ఖచ్చితంగా దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దానిపైన కేసు ఫైల్ చేస్తే బిడ్డలు అమెరికాలో ఉంటారు, వాళ్ళు అక్కడ ఉన్న చూసి ఎవరు లేని చూసి నిస్సహాయులను చేసి కూలగొడుతున్నారు. ఈ దౌర్భాగ్యం ఇది. ఖచ్చితంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ నాయకులు కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. మేము కూడా దీనిపైన న్యాయపోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఇది నిజంగా ఇది తగది, ఇది ప్రభుత్వానికి. ఇది వాళ్ళ కూతుళ్ళు చాలా 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 బాధపడుతున్నారు. సుకన్య గారు ఎవరో ఖచ్చితంగా వాళ్ళు కూడా మరి ఇది ఎందుకు ఇచ్చినా సంజాయిషి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ తెలుపుకున్న నోటీసులు ఇచ్చిండ్రా మీకు? ఎవరికి నోటీసులు ఇవ్వాలి? ఏం నోటీసులు ఇవ్వాలి? ఒక 2 గంటల టైం ఇస్తాయని మీ మీద ఏమైనా ఫిర్యాదు చేసిండ్రు? ఎవరైనా ఇక్కడ స్థానికులు ఫిర్యాదు చేసినట్టు ఇక్కడ బుడ్డ లీడర్లు ఎవరన్నా? మరి అంత ఇప్పుడు బాధాప్త చెప్పేదంటే సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వస్తే గుల్లగొట్టిన అని చెప్పిందంట. అమ్మనేమో కోర్టు అంటుంది. సరే కోర్టుకి వెళ్ళి కోర్టు ఎక్కడ కూడా డెమాలిషన్ చేయమని ఎక్కడ కూడా ఆర్డర్స్ ఇస్తలేదు. ఎందుకు సీఎం ఆఫీస్ కాలా అంతకెళ్ళి అంత పగ ఎవరుండొచ్చు వీళ్ళకి? ఎవరన్నా
ఇక ఫైనాన్షియల్ అదంతా సంగతి తెలియదు కానీ మేము రెంట్లు కట్టుకుంటాం. మొన్ననే మంచిగా చేసుకున్నాం. మీరే చేసుకుంటారా? అందరం కలిసి ఆమె చేసి అందరం పెయింట్లు అన్నీ వేసుకున్నాక 3 రోజులు కాలే తొట్టుకుని పెయింట్ వేసి రేకులు మంచిగా చేసుకుంటారు కానీ కూలగొట్టేసి మొత్తం రంగులు వేసుకొని చేసుకున్నాం. ఖచ్చితంగా దీనిపైన మానవ హక్కుల కమిషన్ కూడా కేసు పెడదాం, దీనిపైన మాట్లాడదాము. ఎందుకు టార్గెట్ చేసిన అనేది ఖచ్చితంగా మనం చర్యలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది డిస్ట్రక్షన్, తెలంగాణలో జరుగుతున్న డిస్ట్రక్షన్, డెమాలిషన్ స్టార్ నాయకత్వంలో ఈరోజు జరుగుతున్న డిస్ట్రక్షన్. మరొక మచ్చు తునక ఇక్కడ మనము మేడ్చల్ జిల్లాలో చూపించడం. ఇక్కడ బడా కబ్జాకోర్ను అలా కాలేజీలు బట్టి ఆయన పీకింది ఏం లేదు, కానీ ఈరోజు సామాన్యులై మాత్రం ఎట్లా గులగొడుతున్నారు అనేది ఇది ఒక తార్కాణం. ఇది సుజాత రెడ్డి గారు మరి వాళ్ళు కట్టుకున్న స్వయం కష్టపడి రూపాయి జమ చేసుకొని కట్టుకున్న ప్రాపర్టీని ఏ విధంగా చేసినా చూడు. ఒక పెద్ద మనిషి ఎవరు లేరు ఇక్కడ. ఆమె కొడుకులు రమేకన్ని కొడుకులు లేరు, బిడ్డలు ఇక్కడ ఎవరన్నా బిడ్డలు ఉంటారా? ఎవరు లేరు. అసలు ఆమె బుల్డోజ్ ఖడ్డం చేస్తే పక్కా జరిపి మరీ కూలగొట్టిందంటే ఇక ఇంత మించిన దరిద్రం ఏముందో చెప్పాలి. ఇంత మించిన దరిద్రం 20 మంది పోలీసులు వచ్చి వీళ్ళ బండిపోట్ల సంఘ విద్రోహ శక్తుల క్రిమినల్సా ఏమున్నా డెమాలిషన్ స్టార్ట్ నీ అంత క్రిమినల్ అయితే ఎవరు కాదు, కానీ వీళ్ళు నీకంటే పెద్ద క్రిమినల్ అయితే నేను ఒప్పుకుంటా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఓకేనా?